మనం గడప గడప కార్యక్రమం మనతో మన రజనమ్మ కార్యక్రమంలో 49వ వార్డులో మనం ఉన్నాము. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తులో రావడం జరుగుతుంది. ఇక్కడ జనాలందరూ కూడా రోడ్ల మీద కిక్కిరిసిపోయారు. ఒకసారి తెలుసుకుందాం కొన్ని క్వశ్చన్స్ ద్వారా వీళ్ళ మనసులో ఏముందో, ఏ ప్రభుత్వం ఉందో తెలుసుకుందాం. మీరు ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరిగిద్ది అనుకుంటున్నారండి? జగన్ ప్రభుత్వం అయితే మంచి జరుగుద్దండి. ఏ టీడీపీ రాకూడదా, జగనే రావాలా? జగన్ అంటే ఆయన మరి స్థలాలు ఇచ్చాడు, మరి ఇల్లు కట్టి పెట్టాడు, మరి చదువుకోవటానికి పిల్లలకి భవిష్యత్తుని ఇచ్చాడు. మరి అంతకు మించిన వాళ్ళు ఇంతమటికి రాలేదు కదా. మరి ఆడవాళ్ళకి డ్వాక్రా అని మరి ఏదైనా సరే మరి జగన్ గారి ప్రభుత్వంలోనే మరి మంచి జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో ఏమి జరగలేదు. అది మీ ఇంట్లో ఏమైనా పథకాలు తీసుకుంటున్నారా మీరు? తీసుకోండి. నాకు హార్ట్ పేషెంట్ని ఆయన మరి డబ్బులు లేకుండా మరి ఆపరేషన్ చేశాడు. మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా మరి ఆయన సహాయం లేకపోతే నేను చదివించలేదు కదా. అది అమ్మఒడి తీసుకుంటున్నారు ఇద్దరు పిల్లలకి? తీసుకుంటున్నాం. చేయూత, ఆసరా మొత్తం వస్తున్నాయండి? మొత్తం వస్తూనే ఉంది. రేషన్ అందుతుందా ప్రతి నెల? రేషన్ అందుతుంది. మరి మాకు స్థలాలు వచ్చినాయి, మరి మాకు ఇల్లు కూడా కడుతున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ కార్యక్రమం అయితే జరుగుతుంది కదండి, మనతో మన రజనమ్మ గడప గడప కార్యక్రమం జరుగుతుంది. మరి దాని గురించి మీ స్పందన? స్పందన అంటే మరి జగన్ గారి ప్రభుత్వంలో మరి మంచి జరిగింది కాబట్టి మరి మళ్ళీ రావాలని అందరూ ప్రజలే కోరుకుంటున్నారండి. అది వార్డు ఏదైతే రజనమ్మ కార్యక్రమం, మనతో మన రజనమ్మ కార్యక్రమం జరుగుతుందో, గడప గడప కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తులో కూడా చాలా మంది జనాలందరూ కూడా కిక్కిరిసిపోయిన సంఘటనలు ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాం, ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరిగిద్ది అనుకోండి? జగనన్న ప్రభుత్వం అయితే మంచిదమ్మా. అసలు ఇప్పుడు దా మీటింగ్ అతనికి చూస్తాను పడున్నా. మేము అసలు వదలము. మా అబ్బాయికి అమ్మఒడి వస్తుంది, మా కోడలికి ఇల్లు వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది, మాకు ఇంకా అన్న రావాలని ఆశ మాకు. ఎందుకని ఏ టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన కానీ వస్తే మీకు మంచి జరగదా? మీకు జరగల. అన్నే బాగా చేశాడు, మా జగన్ అన్నే బాగా చేశాడు, అందుకని ఆయనే రావాలి. జగన్ అన్న వస్తే మంచి చేస్తాడు. చంద్రబాబుకి ఒక లాస్ట్ ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఏమి ఇచ్చాడమ్మ అంతవరకు మాకేం. అప్పుడు 200 ఇచ్చాడు పెన్షన్, ఇప్పుడు అన్న 3 ఏళ్ళు ఇస్తున్నాడు. పెన్షన్ తీసుకుంటున్నారా ప్రతి నెల? మా అబ్బాయి మా మనవడికి అమ్మఒడి వస్తుంది. ప్రజల్లోకి మనతో మన రజనమ్మ కార్యక్రమం కాసేపట్లో జరగబోతుందమ్మా, దాని గురించి కార్యక్రమం చూడడానికి వచ్చారా? చూడటానికి వచ్చా. మీకేమైనా ఉంటే చెప్పుకుంటారా? సమస్యలు ఏదైనా ఉంటే? మాకేం లేవు, మన ఇచ్చాయన్ని మాకు బాగానే ఉన్నాయి. బాగానే ఏ సీఎం వస్తే మీకు మంచి లైఫ్ ఉండిద్దామంటేనే బాగుంటుంది అనుకుంటున్నా. మీకు అనిపించాను అమ్మఒడి, చేయూత అన్ని వస్తున్నాయి అమ్మ. మాకు మా కోడలికి ఇల్లు స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్నారు. సగం డబ్బులు ఇచ్చాడు అన్న, ఇల్లు కట్టుకున్నారు. గత ప్రభుత్వం మీకేం అందలేదా? ఏ పథకాలు అందలా? అప్పుడు పెన్షన్ 200 ఎగిచ్చింది, ఇప్పుడు 3000 ఇస్తున్నారు. సంతోషంగా ఉందా? మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అయితే ఈ ప్రభుత్వం వస్తేనే మాకు అన్నిటికీ బాగుంటుంది. ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. దాని గురించి మీ స్పందన ఏంటమ్మా? ఒక్కసారికి ఇచ్చేది లేదు, ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళకి ఓటు వేసేది లేదు. ఈ ప్రభుత్వానికి ఓటేస్తాం. 49వ వార్డు మొత్తం కూడా వైసీపీయేనా? వైసీపీనే. మనతో మన రజనమ్మ కార్యక్రమం కాసేపట్లో జరగబోతుంది. దాని గురించి మీ స్పందన ఏంటి? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకు? ప్రజలకు చెప్పేది రజనమ్మ గారు వస్తే బాగా మంచిగా పరిపాలన బాగుంటుంది. జగన్ తరఫున ఉంటున్నారు కనుక ఆమెగారే రావాలి. ఆమెగారు వస్తే మీకు మంచి జరిగిద్దా? జరిగిద్ది. మీకు అన్ని పథకాలన్నీ అందుతున్నాయా? అందుతాయి. నెల నెల రేషన్ తీసుకుంటున్నారా? పింఛను అవన్నీ తీసుకుంటున్నారా? రేషన్ అన్నీ తీసుకుంటున్నాం మేము. జగన్ అన్నే రావాలి. పవన్ కళ్యాణ్ వస్తే జరుగుదా మీకు? చంద్రబాబు వస్తే జరగదా? వాళ్ళ డిసిషన్లు వారు వేరే. ఈయన వచ్చిన కాడ నుంచి ఈ పరిపాలన 5 సంవత్సరాలు బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు మీకు నచ్చలేదమ్మా? నచ్చలా. ఎందుకని నచ్చలేదు? దేనికైనా సరే నచ్చదు. ఈ ప్రభుత్వంలో మీకు అన్ని పథకాలు అందుతున్నాయి? పిల్లలకు కానీ అన్ని సౌకర్యాలు కానీ అంతా బాగానే ఉంది. ఏమేమి తీసుకున్నారమ్మా మీరు పథకాలు? కానీ వసతి దీవెన కానీ, మా అమ్మఒడి కానీ, మా ఆడవాళ్ళకి రుణమాఫీ కానీ అంతా బాగానే ఉంది. ఇక్కడ రజనమ్మ కార్యక్రమం మనతో మన రజనమ్మ జరుగుతుంది. మరి దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్తారా? చెప్తాం. ఉంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే రేపు రోజు చెప్పకపోతే ఇబ్బంది అయింది మాకే కదా, ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇందు మూలంగా మీరు ఏమైనా చెప్తారా? ఈ ప్రభుత్వం గురించి ఏమైనా చెప్తారా? ఇంకేం ప్రభుత్వంతో పోల్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఇల్లు వచ్చినా కూడా అది అంత ఇది అయితే లేదు. ఈ పరిపాలనే చాలా బాగుంది, రావాలనే కోరుకుంటుంది. అది ఈ పరిపాలన బాగుంది. ఇంకెవరు వచ్చినా ఇలా చేయరు. ఖచ్చితంగా అయితే చేయరు. వాళ్ళు అయితే కాదు.
రజనమ్మ కార్యక్రమం జరగబోతుంది. దాని గురించి ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తులో వస్తున్నారు. 49వ వార్డు అంతా జనాలతో నిండిపోయింది. దీన్ని చూస్తుంటే కన్నుల పండుగ ఉన్నట్లుంది. మరి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా దీని గురించి? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడే ఈ కష్టాలు ఇవన్నీ చెప్పుకోవాల్సింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా చెప్పాలన్నా ఎవరికి చెబుతాం మేము. అందుకే ఆమె వచ్చినప్పుడు ఆమెకే చెప్పుకుంటే మాట్లాడుకుంటే బెటర్. జగన్ చేసిన బాబు చేసిన ప్రతి ఒక్కటి కూడా మాకు అమల్లోకి వచ్చినాయి, అందుకున్నాం. 18,000 నాకు వచ్చినాయి. 3 ట్రిప్పులు వచ్చినాయి. 4వ ట్రిప్ వేస్తున్నాడు ఇప్పుడు. మరలా నా పెన్షన్ అంకుల్ చనిపోయి ఉన్నాడు, పెన్షన్ వచ్చింది. ఇల్లు కూడా వచ్చింది. నాకు అత్త కానీ అమ్మగారు కానీ ఎవరు నాకు బెత్తడి స్థలం కూడా ఇవ్వలేదు. జగన్ బాబు నాకు స్థలం ఇచ్చాడు, ఇల్లు కట్టించుకోవాలి. దానికి కూడా సహాయం చేయాలన్నా ఏదైనా కావాలన్నా ఆయనే రావాలి. నాకు మనవరాలు ఉంది. మనవరాలకి స్కూల్ ఫీజు రావాలంటే మళ్ళీ జగనే రావాలని నేను ఆశపడుతున్నా. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రాదంటారా? చిన్న బిడ్డలే మా అమ్మాయి రాదని మేము. టీడీపీ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరగదా? జరగదనే కదా అమ్మా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే మీకు మంచి జరిగింది, టీడీపీ వస్తే జరగదు. ఎస్సీలకి మేము మట్టికి ఆయన పక్షానే ఉంటాం. ఇప్పుడు మేడం తరఫున ఆడ మనిషి కాబట్టి మేము ఆమెను గెలిపించుకుంటాము, ఆమె తరఫున నిలబడతాము, గెలిపిస్తాం. మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసా? తెలుసు. వస్తున్నారు మరి మేడం గారు, విడుదల రజనీ గారు తెలుసు, మేడం తెలుసు నాకు. మాకు మరి ఆడవాళ్ళు అందరం కలిసి ఆమెను గెలిపించుకుంటాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి మీకు మహిళగా నిలబడడం ఎంతైనా మీకు సంతోషంగా ఉంది? ఎంతైనా సంతోషంగా ఉంది మాకు.